బాబు బొచ్చు ఖాళీగా ఉంది, ధర్మం చేయడయా బాబు, ధర్మం చేయడు బాబా, బొచ్చు ఖాళీ ఉందయ్యా. మంచి బేరం అమ్మా. ఓ 12 రూపాయలు ఉంటే ధర్మం చేయండి అమ్మా, టీ తాగుతాను. టీ 6 రూపాయలే కదరా? నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి అయ్యా. పిచ్చగాడికి గర్ల్ ఫ్రెండా? లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత బిచ్చగానే అయ్యానయ్యా. రై ఎందుకు నవ్వుతున్నా? సిస్టమ్ లో ప్లే నవ్వు ఉంది బావా, అందుకే ప్లే చేసి నవ్వుతున్నా. అమ్మా ముష్టివాణి, పాపిష్టివాణి, రోగిష్టివాణి తల్లి, రీసెంట్ గా కుష్టి కూడా వచ్చింది తల్లి. అమ్మా ప్రొఫెషనల్ ముష్టివాణి అమ్మా, ధర్మం చేయండి తల్లి. ఏంటయ్యా చేతులు ఖాళీ లేవు, కనపడట్లేదా? వెళ్ళే. అమ్మా ఏంటయ్యా నీ గోలా? ఆకలేస్తుంది తల్లి. మాకే లేదు, నీకేం పెట్టాలి? ఆహా, మీకు కూడా లేదా అమ్మా? అయితే రండి కలిసి అడుక్కుందాం. నేను మీ బంచిక్ బం బాబాని గుర్తుపెట్టారా? సామ్రాణి ఏం చేస్తున్నావు ఇక్కడ? విసురు. భక్తులు ఎవరైనా వచ్చారా? నమస్తే స్వామీజీ. చెప్పమ్మా. నా ప్రాబ్లం కి మీరే ఎలాగైనా పరిష్కారం చూపించాలి స్వామి. తప్పకుండా. ప్రాబ్లం ఏంటి? మా ఆయనకి వేరే అమ్మాయితో సంబంధం ఉందేమో అని డౌట్ గా ఉంది స్వామి. వాళ్ళిద్దరికి సంబంధం ఉందో లేదో అన్న చిన్న అనుమానం. అది ఎలాగైనా మీరు సాల్వ్ చేసి నాకు చెప్తారా? తప్పకుండా. మీ ఆయన మొబైల్ తీసుకెళ్లి ఆ అమ్మాయి ఇంటి దగ్గర పెట్టు. ఒకవేళ వైఫై కనెక్ట్ అయితే ఆ అమ్మాయికి మీ ఆయనకి సంబంధం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఆహా, మీరు చాలా గ్రేట్ స్వామి. వెళ్ళొస్తాను స్వామి. బంచిక్ బం బాబా కీ జై. బంచిక్ బం బాబా, నేను మీ భక్తుని బాబా. బాబా దర్శనం అయింది. చెప్పు నాయన, నీ ప్రాబ్లం ఏంటి? బాబా, ఎదుటివాడు కష్టపడి నేనేమీ కష్టపడకుండా ఈజీగా డబ్బులు వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు బాబా. తప్పకుండా నాయన, వెళ్ళి సులభ్ కాంప్లెక్స్ పెట్టుకో నాయన. బాబా ఒయ్యారి బామా నీ అంశ నడక. అబ్బా ఏముంది ఇది. స్వీటీ, ఐ లవ్ యూ. ఏం చెప్పావురో? ఏం చెప్పాను, వెనకుండానే కొట్టేసావా? ఆఫీస్కి టైం అవుతోంది. ఏమే వెళ్తున్నాను, డోర్ వేసుకో. ఆగండి ఆగండి, ఇడ్లీ తినేసి వెళ్ళండి. ఏంటి? ఆ ఇడ్లీలు తినాలా? ఆ ఇడ్లీలు తింటే నా పళ్ళు రాలిపోతాయి బాబు. తినకపోయినా రాలుతాయి. సర్లే గాని, ఏంటి మీ నాన్న 4 రోజుల నుంచి ఇక్కడే తింటున్నాడు, ఇంకెళ్ళడా? ఆయనేం తినడానికి రాలేదు, మీకు వంట నేర్పించడానికి వచ్చాడు. రేపు నీకు ఉరిశిక్షయ్యా. చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తా. నాకు పెద్దగా కోరికలేమి లేవు సార్. ఓ బంగినపల్లి మామిడి పండు తిని చచ్చిపోవాలంతే సార్. బంగినపల్లి మామిడి పండు తినాలంటే సమ్మర్ రావాలి, దానికి ఇంకా 6 months టైం ఉంది. పర్లేదు సార్, అప్పటి వరకు వెయిట్ చేస్తా. ఏమే ఎప్పుడు చూస్తే ఫేస్బుక్ చూడమేనా? కాస్త బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూడండి. మన యూత్ లైకుల కోసం, కామెంట్ కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎంత చెప్తున్నా ఇంకా ఏం చేస్తున్నావే? అన్నయ్య, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. అప్పుడే 25 లైక్స్ వచ్చినాయి. నైట్ లోపు ఇంకో 100 లైక్స్ వచ్చేస్తాయి. బాబు బాబు బూచోడు. ఓ 2 years లో వచ్చేసారా? ఫాస్ట్ గానే వచ్చేసారే. అమ్మా అమ్మా అమ్మా, మన ఇంటికి ఎవరో బూచోడు వచ్చాడమ్మా. బూచోడా? పద చూద్దాం. ఎవరై ఉంటారు? ఇదిగో సుజీ. అమ్మా, ఎవరమ్మాయి బూచోడు? బూచోడు కాదు నాన్న, నువ్వు బుజ్జిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకురావడం కోసం ఏటీఎం కని వెళ్ళి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆయనే మీ నాన్న. అవునా?
వదలు ఏయ్, వదలు 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 నన్ను వదలు. ఎవరు ఓహో చక్కని చిన్నది కొయ్యారంగా ఉన్నది పూరించేటి కన్నులతో నన్నే చూడన్నది. చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది నీవే తప్ప వేరెవరూ లేనే లేరన్నది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ వాచ్ ఫన్ బిస్కెట్. లైక్ అండ్ కామెంట్. షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Please do support and thank you so much. Thanks for